సింధూర కౌశల్ పెళ్లి అయితే జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండగా ఇంతలో చెంచలమ్మ అయితే పూజారి గారు ఇంకా ముహూర్తానికి ఎంత సమయం ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని సింధూర, చంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చెంచలమ్మ వైపు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడే ఉన్న చెంచలమ్మ అయితే చెప్పండి పూజారి గారు అని చెప్పి అంటూ ఉంటుంది. మరొక 15 నిమిషాలు గడువుందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే కౌశల్ నువ్వు నాతో పాటు రా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో కౌశల్ అయితే ఎందుకు ఇలా పిలుస్తున్నారు అని చెప్పి అలా వెళ్తూ ఉంటాడు. ఇక చెంచలమ్మతో పాటు కౌశల్ వెళ్తూ ఉంటే అలా తీసుకుని వెళ్తూ చెంచలమ్మ చంటి నువ్వు కూడా నాతో పాటు రా, మీ ఇద్దరు నాతో పాటు రండి ఇలాగా అని చెప్పి చెంచలమ్మ చంటిని కౌశల్ని వాళ్ళిద్దరిని కూడా తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇదంతా చూసి అక్కడ ఉన్న విజయమ్మ, సింధూర వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా చేయిస్తుంది ఇవిడ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా సింధూరని అక్కడే వదిలేసి చెంచలమ్మ అయితే కౌశల్ని చంటిని తీసుకుని బయటికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా ఇంతలో సింధూర అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకు అత్తమ్మ ఇలా చేస్తుంది, చంటిని కౌశల్ని తీసుకుని వెళ్తుంది ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అత్తమ్మ ఏం చేయాలనుకుంటుంది అని చెప్పి సింధూర అయితే కంగారు పడుతూ ఉంటుంది. అలా సింధూరని అక్కడే వదిలేసి చంటిని అలాగే కౌశల్ వాళ్ళిద్దరిని కూడా తీసుకుని చెంచలమ్మ బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళి బసవా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక బసవ అయితే తన చేతిలో ఉన్న గన్ అయితే తీసుకొని వస్తాడు. ఆ గన్ను తీసుకొని వస్తే చెంచలమ్మకి ఇస్తాడు. ఇక చెంచలమ్మ అయితే ఆ గన్ను పట్టుకొని కౌశల్ని అలాగే చంటిని అక్కడ అలా నిల్చోబెట్టి చెంచలమ్మ అయితే ఆ గన్న పట్టుకుని నిలబడుతుంది. ఇక వాళ్ళిద్దరిలో ఎవరు చేస్తారు సింధూర కోసం అని చెప్పి చెంచలమ్మ అడుగుతుంది. దాంతో వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక సింధూర మాత్రం అక్కడ ఉండి టెన్షన్ పడుతూ ఉంటుంది, అసలు అత్తమ్మ ఏం చేయాలనుకుంటుంది అని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.